సార్ ఒక సుధాకర్ డాక్టర్ ఒక ఎస్సీ ఇవాళ మీ కార్డులు గుర్తొచ్చినాయా? నేరస్తుడు ఏ పార్టీలో ఉన్నాడో, నేరస్తుడు కులం ఏంటనేది చూడరండి. అక్కడ నేరస్తుడా కాదా అంతే చూడాలి. మనం కూడా చూడాలి. ప్రజలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ డిబేట్కి వచ్చామంటే కారణం ఏంటంటే ప్రజలకు చెప్పవలసింది. ఇవాళ బీసీ కార్డు వాడతారు. మరి ఆ రోజు ఎస్సీని చంపేసినప్పుడు మరి ఓసీలని ఎస్సీలకి కార్డు ఎవరైనా వాడారండి? ఏ నాయకుడైనా మాట్లాడా? మేము మాట్లాడాం ఆ రోజు. చంపబడ్డ వ్యక్తి ఒక కార్ డ్రైవర్ చంపి ఇంటికి అప్ చెప్పారు. ఆ తర్వాత క్యాస్ట్ ఎవరు అనేది వాళ్ళు మాట్లాడుకుంటారు. మాకు సంబంధం లేదు. ఈ రోజు జోగి రమేష్ గారు మాట్లాడితే బీసీలకు అన్యాయం జరిగిపోయినట్టు, నువ్వు సంపాదించే బీసీలను సంపాదించినట్టు, లిక్కరమ్మ సంపాదించే బీసీలను సంపాదించినట్టు, నీ దందాలు ఏంటనేది మొత్తం అన్ని కూడా అక్కడ అన్ని ఆధారాలతో సహా ఇవాళ అన్ని అందరూ బయట పెట్టారు. సిట్టు నియమించే సిబిఐ అడుగుతున్నారు. ఖచ్చితంగా సిబిఐ వేస్తారు. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎవరిని వదలరు. సిబిఐ అనేది ఎంక్వైరీ లేట్ అవుతుంది, ఇమీడియట్ రిజల్ట్ రావాలి. కాబట్టి ఇది ప్రభుత్వం మీద చెడ్డ పేరు ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కేసుల్లో 13 ఏళ్లుగా వాళ్ళ నాయకుడు ఉంటారు, బెయిల్ మీద తిరుగుతారు, లండన్ వెళ్తే దొంగ నెంబర్లు ఇచ్చి తిరుగుతాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. కాదు, వీళ్ళు సిబిఐ మీద ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తారు. ఇప్పుడు దీనిలో మాత్రం సిబిఐ కావాలి. సిబిఐ కేసులో 3000 వాయిదాలు కోరిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో. సిబిఐ మీద నమ్మకం లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే అసలు ఇవాళ కాంట్రాక్టర్ గాని లేకపోతే ఇంకొకరు ఎవరు ప్రభుత్వం నమ్మట్లేదు సార్. మేము చూస్తున్నాం. ఒక కాంట్రాక్టర్ అడిగితే అంటాడు, మీరు పాత బిల్లులు ఇప్పించండి సార్, మేము పనిచేస్తాం. ప్రభుత్వాన్ని నమ్మని పరిస్థితిలో ప్రజలు, రైతులు ప్రభుత్వాన్ని నమ్మలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వాలు అంటే బ్యాంకులకు నమ్మకం పోయింది, ప్రజలకు నమ్మకం పోయింది, మీరు అన్నట్టు కాంట్రాక్టర్లకు నమ్మకం పోయింది. కారణం ఎవరు సార్? ప్రజలు తెలుసుకోవాలి. మీకు ఇచ్చి ఉచితాలు మీకు 10,000 ఇస్తే దాని మించి వేల కోట్లాది రూపాయలు కొట్టేసిన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయం తెలిసి ఏదో రకంగా జనాన్ని మభ్య పెట్టాడు. ఈ ప్రజలందరినీ తప్పుదారు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని సరిచేయాలని ఉద్దేశంతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయ్యే పథకాలు ఇచ్చి జనం అందరినీ మళ్ళీ మోటివేట్ చేసి మనందరూ ఎడ్యుకేట్ చేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి ఈ పథకాలు అవసరం లేకుండా చేయాలి, డబ్బు సృష్టించాలని ఆయన తిరుగుతూ ఉంటే మీరు చేసే పని ఇదా? కాదు, మళ్ళీ ఆయన మీద ఈ మద్యం బ్రాండ్ వేస్తారు. నకిలీ మద్యం బ్రాండ్ తీసుకెళ్లి స్టాంపు చంద్రబాబు మీద వేసే ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి అందరికి తెలుసు సార్. ఆయన ఎలాంటి వ్యక్తిత్వం తెలుసు సార్. మేము అసెంబ్లీకి వెళ్తున్నాం. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని. ఆయన 1.5 గంట సేపు ఆ వయసులో నిలబడి ఎడ్యుకేట్ చేస్తాడు సార్ అందరికి. బాబు మీరు కొత్తగా అయిన ఎమ్మెల్యేలు, మీకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కడా తప్పు జరగకూడదు, పేదవాడిని అన్ని చూసుకోవాలి, మన ఎన్నుకున్నారు, విశ్వాసం కల్పించాలని చెప్తారు ఆయన. నిజంగా ప్రతిపక్షంలో అయితే మీరేం ఆలోచన చేయబాకండి. ఏది తప్పు ఉంటే అది మీరు మాట్లాడమంటే నేను ఎన్ని సందర్భాల్లో మాట్లాడి మీరు చూశారు కదా. దాన్ని సాక్షిలో ట్రోల్ చేస్తారు. ఎదురు తిరిగిన బొలిసెట్ అంట. ఏంటి సార్ ఇది? ఏమంటారు మీడియాని? ఇప్పుడు ప్రజల అవసరాలు తిరుగుతాకి మన శాసనసభకి వెళ్తాం, ప్రజల అవసరాలు చెప్తాం. ఇప్పుడు ఇక్కడ పలానా చోట అన్యాయం జరుగుతుంది, రోడ్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్తే నేను ఎదురు తిరిగి బొలిసెట్ అని రాస్తున్నారు దాంట్లో. ఇంకా మీడియాలో ఏం చెప్పాలి సార్ చెప్పండి. అసలు మా పరిస్థితి అంటే మాకే అర్థం అవట్లేదు, మీడియా ఏంటో అర్థం అవట్లేదు. బ్రేక్ తీసుకుంటా బొలిసెట్టి గారు, తర్వాత వెంకన్న గారి దగ్గరికి వస్తా అంటే